నామములో ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా. మంచిది. మత్తయి సువార్త మాట మనం చదువుకుందాం. 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదటి వచనం ఇలాగ రాయబడింది. ఏమనంటే, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా. ఎక్కడి నుంచి బయలుదేరండి? దానికి ముందు యేసు ప్రభు దేవాలయంలో ఆయన ప్రవేశించి అనేకమైనటువంటి విషయాలు వారికి తెలియచేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో చాలా విషయాలు వారికి తెలియచేస్తారు దేవాలయంలోనికి వెళ్ళిన తర్వాత. అయితే ఆ తర్వాత దేవాలయంలో నుంచి బయలుదేరి వెళ్ళుచు ఉన్నప్పుడు శిష్యులు ఏం చేస్తారంటే, ఆ దేవాలయంలో నుంచి అలా బయటకు వెళ్తూ ఉంటే ఆ దేవాలయం కట్టడం చూసి ఇంత అద్భుతంగా ఉన్నాయి కదా ప్రభువా, ఇవన్నీ చూస్తున్నావు కదా అని అడుగుతారు. హల్లెలూయా. అందుకు ప్రభు అంటారు, ఏమని అంటారంటే, ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనిను. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు ఆశ్చర్యపోతారు. ఏంటి, ఈ కట్టడాలు ఇంత సుందరముగా ఉంటే, ఇంత గంభీరముగా ఉంటే, ఈ రాతి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండదే అని ప్రభు చెప్తున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోతారు. హల్లెలూయా. ఆ దినంలో పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ వీళ్ళ పని ఏంటయ్యా అంటే, దేవాలయము పేరు చెప్పుకొని బహుగా వ్యాపారం చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? వ్యాపారం చేసేవాళ్ళు. సమాజ మందిరంలో మనం గమనించినట్లయితే వాళ్ళే చలామణి చేసేవారు. అందుకే ఇశ్రాయేలీయుల గురించి యెషయా గ్రంథంలో అంటాడు, మీరు దేవుని మందిరమును గూర్చి అతిశయపడతారు అని అంటాడు. చూడండి యెషయా గ్రంథంలో. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరం 64వ అధ్యాయం 64వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 11వ వచనంలో, మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరం, మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను, మాకు మనోహరములైనవన్నీ నాశనమైపోయాను. చూసారండి, ఇక్కడ శృంగారమైన అనేది ఒకటి ఉంది. కింద ఏముంది పుట్టినట్లో? అతిశయాస్పదమైన. ఏంటి? మా శృంగారమైన, మా అతిశయాస్పదమైన మందిరం అగ్నిపాలయను. మీరు చూడండి, ఈ అగ్నిపాలు చేసింది దేవుడే. ఎవరు చెప్పండి? దేవుడే. కనబడే కట్టడాలను బట్టి ఇశ్రాయేలీయులు అతిశయపడుతున్నారు. అందుకే దేవుని మందిరం చాలాసార్లు కాల్చబడుతూ ఉంటుంది, పట్టబడుతూ ఉంటుంది. శిష్యులతో ప్రభు అంటాడు, ఇదిగో ఈ కట్టడాలు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ రాయి మీద రాయి ఒకటైనా నిలిచి ఉండదు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మనం కట్టుకున్న కట్టడాలను బట్టి అతిశయపడతాం. మనము నిర్మించుకున్న నిర్మాణాలను బట్టి అతిశయపడతాం. ఒకరోజు బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు బబులోను మహానగరంలో, రాజధానిలో ఆయన చక్కగా బిల్డింగ్ మీద ఆ యొక్క ఎత్తైన ప్రదేశం మీద నడుస్తూ, ఆహా, ఈ యొక్క ప్రభావము, ఈ నగరము, దీని యొక్క మహిమ నాది కాదా అంటారు. చూడండి, ఆ మాట చదవండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట 29, డానియల్ చాప్టర్ 4:29 చూడండి. అతడు తన రాజధాని 'రాజధాని యొక్క బబులోనులోని నగరమందు సంచరించుచుండగా
రాజు బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. ఏంటంటే, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. మహిమ చూస్తున్నావా, ఊరికి చెప్తున్నావా? మరి తీసేసినట్టు తొలగి నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమీద. నెబుకద్నెజరు తనకు ఒక పట్టణాన్ని, నగరాన్ని కట్టుకొని అతిశయపడుతున్నాడు. హల్లెలూయా. సో శిష్యులతో ప్రభు అన్నారు, ఎందుకు ఇలా అన్నారు? రాయి మీద రాయి ఒకటైనా నిలిచి ఉండదు అని. ఎప్పుడైనా కానీ మనల్ని బట్టి మనం అతిశయపడితే, దేనిని బట్టి అయితే మనం అతిశయపడతామో, దేనిని బట్టి అయితే మనం దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తామో, మనం కట్టుకున్న ఆ గోడలు కూల్చబడతాయి. హల్లెలూయా. నెబుకద్నెజరు అలాగే అనుకున్నాడు. నాకేం తక్కువ అనుకున్నాడు. ఎవరు? ధనవంతుడు. నా ప్రాణమా తినుము త్రాగుము ప్రతిరోజు సుఖిస్తూ మంచి వస్త్రము కట్టుకొని ఉంటున్నాడు. కానీ ఒక రోజు తాను చనిపోగానే ఏమండి, తన వైభవం తానికి ఏమీ మేలు చేయలేదు. దానిని బట్టి అతను ఇంకా మోసపోయాడు. హల్లెలూయా. సో మన జీవితంలో ఈవెన్ మన ప్రార్థనను బట్టి కూడా మనం అతిశయపడకూడదు. సమస్తము దేవుని యొక్క కృపే. ఆ కృపను బట్టి మనం అతిశయపడాలి. హల్లెలూయా. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇశ్రాయేలీలు మా శృంగారమైన దేవాలయం అగ్నిపాలయం, అంటే మా అతిశయాస్పదమైన మందిరం అగ్నిపాలయం. మన క్రైస్తవులుగా మన జీవితంలో మన బలం మన అతిశయం కాకూడదు, మన డబ్బు మన అతిశయం కాకూడదు, మనం కలిగి ఉన్నది ఏది కూడా మన అతిశయం కాకూడదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే పరమ తండ్రే మన అతిశయంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అన్నాడు యెహెజ్కేలు గ్రంథంలో రండి, చూడండి ఒకసారి ఆ మాట కూడా చదువుదాము. యెహెజ్కేలు గ్రంథం దొరికితే నేను చదివిస్తాను. 17వ వచనంలో ఉంటుంది. 1:17 లేకపోతే ఒకసారి చూడండి పాస్టర్ గారు. అక్కడ వెండి, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వీధులలో ఉగ్రత దినమందు 7:19 చూడండి ఒకసారి. 7:19-20 చదవండి. కొన్ని 18 నుంచి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం నుంచి, వారు గోనె పట్ట కట్టుకొందురు, వారికి ఘోరమైన భయము తగులును, అందరూ సిగ్గుపడదు, అందరూ తలలు బోడియగు, అందరి తలలు బోడియగు, తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు, అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమైన. ఏమైందండి ఇది? వారి దోషక్రియలు విడవకుండా ఇది అభ్యంతరమాయను. ఇంకేముంది? గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలకపోదురు, తమ ఉదరం అంటే పొట్టను పోషించుకొన జాలకపోదురు. 20వ వచనం చూడండి. శృంగారమైన ఆ ఆభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించింది. ఇశ్రాయేలీలండి, దేవుడు ఊరికనే తన యొక్క మందిరాన్ని శత్రువులకు అప్పగించలేదు. ఎందుకు శత్రువులకు అప్పగించి మందిరాన్ని కాల్చి వేయించాడంటే, వారు ఆ మందిరాన్ని బట్టి అతిశయపడుతున్నారు. హల్లెలూయా. ఆ మందిరాన్ని బట్టి
మనం అతిశయపడవలసింది మన రక్షకుడైన యేసు క్రీస్తుని బట్టి. దేవుని స్తోత్రం. యేసుని బట్టి మనం అతిశయపడ. అదే అంటున్నారు చూడండి, 2:24. ఇది మత్తయి సువార్త 24. మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, శిష్యులతో అంటున్నారు. రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. 3వ చూడండి, ఇంపార్టెంట్. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యుల యొద్దకు ఏకాంతముగా వచ్చి. ఎందుకంటే ఈ విషయాలు నేను చెప్పాను అంటే, ఈ 24వ అధ్యాయం అనేది మత్తయి సువార్తలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 24వ అధ్యాయం మత్తయి సువార్త చాలా కీలకమైనటువంటి అధ్యాయం, చాలా కీలకమైన అధ్యాయం. ఆమేన్. సో శిష్యులందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి ఏకాంతముగా, హల్లెలూయా, ఎలా వచ్చారట? ఏకాంతముగా కూడి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆయన ఈ విషయాలు బయలుపరు. ఎప్పుడైనా మన జీవితంలో దేవుడు కొన్ని రహస్యాలు లేదా కొన్ని ప్రత్యక్షతలు మనతో మాట్లాడతారు అని అంటే, మనము దేవునితో ఏకాంత అనుభవంలోకి వచ్చినప్పుడే దేవుడు మనతో మాట్లాడతారు. హల్లెలూయా. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడు. భర్త భార్యకి ఎప్పుడు పడితే అప్పుడు రహస్యాలు, ఇంపార్టెంట్ విషయాలు చెప్పడు. బెడ్ మీద ఉన్నప్పుడే తన హృదయం విప్పి మాట్లాడతాడు. ఆమేన్. దేవుడితో యేసుక్రీస్తు ప్రభుతో ఏకాంతముగా శిష్యులు వచ్చినప్పుడు ఏమండి, ప్రభు మాట్లాడుతున్నాడు ఇలాగ. చదవండి ఆ మాట. 24:3. మత్తయి సువార్త 24:3. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. హల్లెలూయా. ఏకాంతముగా వచ్చి అడుగుతున్నారు. నీ రాక చూడండి, ఆల్రెడీ శిష్యులు ఫిక్స్ అయిపోయారు. యేసు ప్రభు ఆయన మళ్ళా రాబోతున్నాడు అంటే, ఆయన చనిపోక ముందే, ఆయన శిలువ కార్యము జరిగించక ముందే శిష్యులు ఎరుగుతున్నారు, మరలా నువ్వు రాబోతున్నావని. హల్లెలూయా. ప్రభు నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేంటి? ఎంత మంచి ప్రశ్న అడిగారండి. ఎంత అద్భుతమైన ప్రశ్న అడిగారు శిష్యులు యేసు ప్రభుని. నీ రాకడికి ఈ యుగ సమాప్తమునకును సూచనలేంటి అని చెప్పగా యేసు వారితో ఇట్లా 4వ ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోనండి. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో ఎక్కువగా ఇది జరుగుతుంది దేవుని సంగమా. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోనుడి అంటే దాని అర్థం శిష్యులు సైతం కూడా మోసపోయేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి అని దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడు? అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. హల్లెలూయా. అనేకులు అంట యేసయ్య పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారంట. ఉన్నారు అటువంటి వారు ఇప్పటికి కూడా. హల్లెలూయా. ఉన్నారు అటువంటి వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. ఆయనలో క్రీస్తు ఉన్నాడు అని అంటారు. యేసు ప్రభు అవతారం అంటారు. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, నా పేరట వచ్చి అనేకులు నేనే క్రీస్తునని చెప్తారు, మీరు మోసపోకుండా చూసుకోండి. హల్లెలూయా. ఇంకా కొన్ని వచనాల్లోనైతే సాతాను వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి మిమ్మల్ని మోసపరుస్తాడు. మనకు ఆధారం ఏంటయ్యా? ఈ యొక్క మన క్రైస్తవ జీవితానికి ప్రమాణము లేకపోతే ఆధారం ఏంటంటే ఈ జీవ గ్రంథమే. హల్లెలూయా. అందుకే దీన్ని పరిశీలనగా చదవాలి, జాగ్రత్తగా చదవాలి. ఏమన్నారు? నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మోసపోతారు ఖచ్చితంగా. ఒక ఆయన మనుగుల్లో అచ్చం యేసు ప్రభు లాగానే ఉంటారు. రీసెంట్గా చనిపోయారు ఒక అంకుల్.
సేమ్ అలాగే ఆ జుట్టు కానీ ఆ బట్టలు కానీ. అయితే ప్రారంభంలో ఆయన మంచిగా పరిచయం ప్రారంభించాడు, కానీ ఎప్పుడైనా చూడండి సాతానుడు బాగా కష్టపడే వ్యక్తిని మోసం చేస్తాడు. అటు ఇటుగా ఉండేవాడిని ఎవరిని కూడా టచ్ చేయాలి, టైం వేస్ట్ చేసుకోడు అపవాడు. దేవుడి కొరకు రోషం కలిగి బ్రతకాలనుకున్న వారినే అపవాది మోసం చేసి పడేయాలని చూస్తాడు. సేమ్ యేసు ప్రభు లెక్కనే ఉంటాయి. ఆయన తల నీలాలు కానీ, గడ్డము కానీ, వస్త్రధారణ కానీ. ఎవరైనా వస్తే యేసు ప్రభు వస్తున్నాడు, యేసు ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు అనేవాళ్ళు. ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. జాగ్రత్తగా ఉండాలి. అయితే అతని జీవితం ఏమైంది తర్వాత కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఆ రోజు, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. రెండోసారి ప్రభు చెప్తున్నాడు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అని అప్పుడు చెప్పాడు ప్రభు. ఈ మాటను ఇప్పటికి కూడా తీసుకోవాలి మనం. ఈ 2000 సంవత్సరాలకి ఈ మాట చెప్పిన 2000 సంవత్సరాలకు కూడా ఈ మాట తీసుకోవాలి మనం. అలాగనే ఏమన్నాడు? యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోదురు, కలవరపడకుండా చూసుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇంకా జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. హల్లెలూయా. మరి ఇప్పుడు వెనుజులాలో భూకంపం కలిగింది, వేదనలకు ప్రారంభం అనేది ఏమంటే మనం ఒకటి గమనించాలి. యేసు ప్రభు శిష్యులతో శిలువ మరణం పొందకముందు చెప్పాడంటే ఇది 2000 సంవత్సరాలైంది. ఆయన చెప్పిన మాట ఎగ్జాక్ట్గా నెరవేర్చబడింది. అంటే ఆయన రాకడ అతి సమీపముగా ఉంది. దేవుని స్తోత్రం. అతి సమీపముగా ఉంది. మనం చూస్తున్నాం కరువులు భూకంపాలు చూస్తున్నాం, జనం మీదకి జనం. ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా యుద్ధాలు వింటూనే ఉన్నాం, యుద్ధ సమాచారాలు వింటూనే ఉన్నాం, లైవ్గా టీవీలో యుద్ధాలు చూస్తూనే ఉన్నాం. దేవుని స్తోత్రం. అంటే ఇంకా వేదంలో ప్రారంభం కాదండి. ఆల్రెడీ దేవుని రాకడ సమీపముగా ఉంది. వేదములు జరుగుతూనే ఉన్నాయి. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, చంపివేస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, మందిరాలు కూల్చి వేస్తున్నారు. ఎప్పటి లేనిది ఆంధ్రాలో, తెలంగాణలో. అంటే మనం ఒకటి గ్రహించాలి, మనకి ఇక టైం అయిపోయింది, మనం ఆయన రాకడికి సిద్ధపడాలంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూకంపం అనేది వినబడ్డదా? ఓ ప్రభు వస్తున్నాడు, ఆయన దగ్గరలో ఉన్నాడు, సిద్ధపడాలి. జనం మీదకి జనం. రీసెంట్గా మన పెనుపాక మండలంలో నిన్న మొన్న ఏదో ర్యాంప్ ఇసుక విషయంలో ఒక్కూరు చిత్తకొట్టుకున్నారు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. మొన్న రీసెంట్గా ఏదో జాబ్స్ విషయంలో, లేకపోతే రిజర్వేషన్ విషయంలో, ఎస్సీ హోదా విషయంలో ఏమండి హైదరాబాద్లో ఎలా చంపుకున్నారు, ఒకరు భయంకరంగా చంపుకున్నారు. ఇవన్నీ కూడా వేదంలో ప్రారంభం అని అంటాం, కానీ ఆల్రెడీ వేదములు స్టార్ట్ అయ్యాయి. దేవుడు రాకడ సమీపముగా ఉంది. హల్లెలూయా. 8వ వచనం, అక్కడక్కడ కరువులు భూకంపాలు కలువు, ఇవన్నీ వేదన ప్రారంభం. 9వ వచనం, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడుదురు. నువ్వు సెంటర్కి వెళ్ళి నేను క్రైస్తవులను బైబిల్ పట్టు సువార్త చేయి. ఓ వచ్చింది ఈమె, అయ్యా వచ్చాడు ఈయన, పూలండి వేస్తారా? ఎంత హీనంగా చూస్తారు తెలుసా, ఎంత చీప్గా చూస్తారో తెలుసా. ఆయన నామము నిమిత్తం ఏమండి మనము ద్వేషింపబడతాం. 10వ వచనం, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుని ఒకరినొకడు ద్వేషితులు. యేసు ప్రభు ఆయన ఊరికే చెప్పలేదు శిష్యులకి ఒలివ కొండ మీద కూర్చోబెట్టి. ఆయన సర్వవ్యాప్తి అయిన దేవుడు, కాలములను సమయములను తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు, ఆదియు అంతమునై ఉన్న దేవుడు జరగబోయే సంగతులన్నీ శిష్యులకు తెలియజేశాడు. హల్లెలూయా.
అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచరు. ప్రవక్తలు ఎక్కువైపోయారు మన దేశంలో, అబద్ధ ప్రవక్తలు. అనేక అబద్ధ ప్రవక్తలు పలువురిని మోసపరుస్తారు. 13వ వచనం చూడండి, 12వ వచనం ఇంపార్టెంట్. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. అక్రమము విస్తరించుట చేత అంటే ప్రేమ ఉంది వారిలో, ముందు ప్రేమ ఉంది, కానీ వారిలో అక్రమం అనేది అది వ్యాప్తి చెందడాన్ని బట్టి ప్రేమ అనేది చల్లారిపోతుంది. హల్లెలూయా. అందుకే చూడండి, కన్న కూతుర్లను చంపేస్తున్నారు, కన్న కొడుకులను చంపేస్తున్నారు. ప్రేమ లేదు ప్రజల్లో, కఠినత్వం. హల్లెలూయా. కారణము అక్రమము విస్తరించడాన్ని బట్టి. అక్రమం అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని శ్రమలు, క్రైస్తు నిమిత్తం ఎన్ని శ్రమలు వచ్చినా వెలివేసినా, అని మొన్న దినాలు చెప్పాను కదా, 9 సంవత్సరాల కుర్రోడు ఒడిస్సాలో యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఆధార్ కార్డు గుంజుకొని ఎలగొట్టేశారు ఇంట్లో నుంచి. అయినా వాడు వెళ్ళిపోయి అలాగే బ్రతుకుతున్నాడు. ఒక రోజు వెళ్ళాడంటే, నేను స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళ మామింట్లో ఎక్కడ ఉంటూ ఆధార్ కార్డు ఏమంటూ యేసు ప్రభుని విడిచిపెట్టు, నేను నీకు ఆధార్ కార్డు ఇస్తా అన్నాడంట అలాగా. కానీ ఆ బాబు, నాకు ఆధార్ కార్డు వద్దు, ఏమీ వద్దు, నాకు యేసయ్య కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉన్నారు, ఇటువంటి శ్రమలు అనుభవించే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. మన అంతగడులో నేను వెళ్ళాను. అంతగడు ఒక శవాన్ని అంతగడులో వాళ్ళ ఊర్లోనే, వాళ్ళ పొలంలోనే దూరంగా పాతి పెడితే ఊరు వాళ్ళందరూ క్రైస్తవుడు కాబట్టి ఈ శవం ఈ ఏరియాలో వద్దు, ఎటన్నా తీసుకుని వెళ్ళండి. 2 రోజులు పోలీసులు చాపితే అయినా ఆగలే, బెటాలియన్ వచ్చి ఆపితే ఆగలే. 4 రోజులైన ఆ శవాన్ని తీసి ఎక్కడో రోడ్డు మీద పడేశారు. కర్రలతో క్రైస్తవులు ఆ ఊళ్ళో అంతమందిని కొట్టారు. తలలు పగిలినాయి, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, చర్చిలు నింపడించారు. ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర వీడియోస్. వాళ్ళు ఆ ఊరిలో నుంచి పారిపోయారు, కానీ యేసు ప్రభువుని విడిచిపెట్టలే. హల్లెలూయా. ఆయన ప్రేమ ఉన్నతమైంది. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చర్చిలు లైవ్గా వెళ్ళి, పోలీస్ ఫోర్స్ ఉన్నా కానీ లైవ్గా చర్చిలు కాల్పడుతున్నారు. ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమన్నంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. హల్లెలూయా. ఎలా ప్రకటించబడుతుందో అనుకునేవాడిని 2009, 10 ఆ దినాల్లో చదివినప్పుడు. చూడండి, మరలా చదవండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చిన్న పాస్టర్కి యూట్యూబే, పెద్ద పాస్టర్కి యూట్యూబే. బస్సులో నేను ఊరు నుంచి వస్తుంటే ముస్లిం అక్క తన కూతురిద్దరు యేసు ప్రభు వీడియో చూస్తున్నారు, వీడియో వింటున్నారు, తిప్పట్లేదు. నేను అలాగే నిల్చున్నాను, ఫుల్ జనాలు. ఆ వీడియో అలాగే యేసు ప్రభు అద్భుతాలు చేసి అవన్నీ చూస్తున్నారు, వింటున్నారు. అయిపోయింది, మళ్ళీ అదే వీడియో పెట్టి చూస్తున్నారు. ఏదో ఒక విధంగా సువార్త వెళ్తుంది. హల్లెలూయా. ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా ఈ దినాల్లో డైరెక్ట్గా కంటే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు, అందుకనే దేవుని బిడ్డలారా, అందరి ఇళ్ళకు సువార్త వెళ్తుంది. దేవుని స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడు. బాగా క్రైస్తవుని ద్వేషించే రాధా మనోహర్ దాస్ గారు కూడా అవే వీడియో చూస్తారు రోజు. క్రైస్తవులు ఏం చెప్తున్నారా ఏంటి అనేది మనల్ని విమర్శించడానికి కోసమైనా వీడియోలు చూస్తారు. దేవుని స్తోత్రం. ఏదో ఒక మాట వాళ్ళ హృదయాన్ని తాకుద్ది,
ఆ హృదయం రహస్యంగానైనా ప్రభువుని ఒప్పుకుంటుంది. హల్లెలూయా. నిజమండి. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క హృదయం మనశ్శాంతి పొందాలి అంటే, ఒక వ్యక్తి యొక్క హృదయం సమాధానంతో నింపబడాలి అంటే, దాన్ని కలగజేసిన యేసు ప్రభు మాట ఆ హృదయాన్ని తాకితే చాలు, ఆ హృదయంలో సమాధానం కలుగుద్ది. హల్లెలూయా. పైకి ద్వేషించినట్టు వాళ్ళ టీము కొరకు సంస్థ కొరకున్న వాళ్ళ హృదయంలో అంతరంగంలో వాళ్ళు ఎరుగుతారు యేసే నిజమైన దేవుడని. హల్లెలూయా. కొంతమంది పూజారిని కలిసి మాట్లాడా, యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు ఆయన నిజమైన దేవుడు అంటారు. హల్లెలూయా. మరి రావచ్చు కదండి, దేవుడు నమ్మవచ్చు బాబు, మేము బ్రతకాలంటే మాకు ఈ వృత్తి ఉండాలి అనేసి చెప్పినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నిజమేనా? లోకం అంతటా తెలుసు యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని. ఇప్పటికే చాలా ప్రాంతాలు, కుగ్రామాలు, గ్రామాలు, పట్టణాలు దేవుని సువార్త అలా వ్యాప్తి చెందింది. నెక్స్ట్ ఏం రాబోతుంది? అటు తర్వాత అంతము. ఏంటి? అంతము వచ్చును. ఆ అంతము రావడానికి G7 కాబట్టి మొన్న కలిసినప్పుడు దేశాధినేతలందరూ కొన్ని విషయాలు చర్చిస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఒకే రాజ్యం, ఒకే కరెన్సీ, ఒకే మాట మీదుగా నడిచే విధంగా ప్రపంచమంతటా ప్లాన్ జరగబోతుంది. అది త్వరలోనే జరగబోతుంది. అందుకే దేవుని బిడ్డలుగా మనం దేవుని రాకడ కొరకు నిత్యము సిద్ధపరచబడుతూ ఉండాలి. హల్లెలూయా. 24వ అధ్యాయం మరల వారం కూడా మనం ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధిలో యేసు ప్రభుతో ఏకాంతముగా శిష్యులు వచ్చి కూర్చున్నప్పుడు ఆయన వారికి ఇలాగ బోధిస్తున్నారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ఆయన మనం ఏకాంతముగా ఉన్నప్పుడు తన విషయాలు మనకు బయలుపరుస్తారు.